హాయ్ అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు. ఎంతమంది దసరా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే మొన్న బతుకమ్మకి అలా అయిందనుకోండి. మేము ముందు రోజు చేసాము, తర్వాత కొంతమంది మా ఏరియాలో నెక్స్ట్ డే చేశారు. నేను చేసిన రోజు అనుకున్నాను అదేంటి ఈసారి చప్పుడే లేదని. నెక్స్ట్ నేను చేయలేదు, చాలామంది చేశారు. అంటే కొంతమంది చేశారు, కొంతమంది 50-50% చేశారు. అందుకే అడుగుతున్నాను. ఇంకా మేమైతే దసరా రోజు ఇలా అయితే చేసుకుంటాము. చాలామంది బండ్లకు పూజ చేసుకుంటారు. అలాగే ఎంతమంది ఇంటికి దిష్టి తీసుకుంటారు అన్నది కామెంట్ చేయండి. ఇక్కడ బావ అయితే ఇంట్లో కొబ్బరికాయ కొట్టి, బాలమ్మకి కొబ్బరికాయ కొట్టి ఇంకా ఇంటికి అయితే దిష్టి తీసి గుమ్మడికాయ కడుతున్నాడు. ఇంకా మేము బూర్ది గుమ్మడికాయ కూడా కట్టుకున్నాము. లాస్ట్ మంత్ ఎప్పుడో గుమ్మడికాయ పాడైపోయింది, బూర్ది గుమ్మడికాయ. ఎగ్జాక్ట్లీ 1 year దగ్గరికి వచ్చాక లాస్ట్ ఇయర్ ఇదే దసరా అప్పుడు కట్టాము. మళ్ళీ మొన్న 1 month బ్యాక్ ఏమో చెడిపోయి వాటర్ అంతా కారిపోతూ ఉంటే ఇంకా అది తీసేసాము. ఇంక ఈరోజు కొత్తది కట్టాము. లాస్ట్ టైం స్వస్తిక్ తప్పు వేశాను నేను, అందుకోసమని ఈసారి మంచిగా వేసుకున్నాను. ఇంకా పొద్దున్నే లేచి వంటలన్నీ చేసుకొని నేనైతే ఇల్లు తుడిచేసుకొని ఇంకా పిల్లలందరికీ స్నానాలు పోసి బావ లాస్ట్కి స్నానం చేసి పూజ అయితే చేస్తున్నాడు. మీరందరూ ఇలాగే చేసుకుంటారా? మీరు దసరా సెలబ్రేషన్స్ ఎలా చేస్తున్నారు? అందులోని ఈరోజు గాంధీ జయంతి కదా, నాన్ వెజ్ అలాంటివి ఏం లేవు. తెలంగాణ అంటేనే దసరా అంటే చిన్న పండగ కాదు, అసలు చాలా పెద్దగా అందరు కలిసి చేసుకునే పండగ కదా. ఎలా చేసుకుంటున్నారు అన్నది కామెంట్ చేయండి. ఇంకా పువ్వులు, మామిడి ఆకులు అయితే అమ్మ ఊరు నుంచే తెచ్చింది. అమ్మ వాళ్ళు నైట్ వచ్చారు. నిన్న వీడియో పెట్టాను కదా 7:30 అయినా రాలేదని, 9:30కి వచ్చారు వాళ్ళైతే. ఇంకా పొద్దున్నే బావ అయితే మామిడి ఆకులు కుచ్చి, బంతి పూలు ఇవన్నీ కుచ్చి అన్నిటికీ తోరణాలకు పెట్టేసుకున్నాము, గడపలు కడుక్కున్నాము. ఇంకా మా సరౌండింగ్స్ మొత్తం ఆంధ్ర కాబట్టి వాళ్ళు ఎవరు సెలబ్రేట్ చేసుకోవట్లేదు. మాదే ఉంటుంది దసరా వస్తే, తెలంగాణ ఫెస్టివల్స్ వస్తే మాదే ఉంటుంది హడావుడి. అలానే పెద్దగా అలా ఇలా అని కాదు, పూజ అయిపోతూ మా ఇంట్లో చేసుకునే పద్ధతులన్నీ చేసుకుంటాం. మీరు ఎలా చేసుకుంటారు అన్నది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.